ముఖ్యమైన ఈరోజు కార్యక్రమానికి అయినటువంటి కొమ్మి నారాయణ గారికి, వారి సతీమణి నిర్మల గారికి, వాళ్ళ కుమారుడు ఐపీఎస్ ఆఫీసర్ కిషోర్ గారికి, వారి కోడలు ఐఎస్ గారికి, అలాగే కూతురు ప్రశాంతి అల్లు గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన కొమ్మి లక్ష్మీనారాయణ గారికి అందరికీ పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన టీచర్లలో చాలా మంది స్కూళ్ళలో పిల్లలతో పాటు వాళ్ళ ఇంట్లో పిల్లలను కూడా బాధ్యతగా గొప్ప స్థాయిలో చూడాలని కలలు అనుకుంటారు. 100% ఉపాధ్యాయులు ఆ కళలు నెరవేర్చుకోలేకపోయినా కనీసం ఒక 5 to 10% ఉపాధ్యాయులు మాత్రం వాళ్ళు ఏదైతే కళలు కన్నారో ఆ కళల కోసం నిరంతరం అహర్నిశలు కృషి చేసి ఒక అద్భుతంగా వాళ్ళ బిడ్డల భవిష్యత్తుని తీర్చిదిద్దుకుంటుంటారు. అలాంటి అత్యుత్తమైనటువంటి గొప్ప ఉపాధ్యాయుల్లో మన నారాయణ గారు ఒకరు. మన నారాయణ గారు నాకు ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. నన్ను అదే పనిగా గుర్తుపెట్టుకుని మా ఇంటికి వచ్చి ఆహ్వానించడం నాకు చాలా ఆనందం వేసింది. నేను పని ఒత్తిడిలో ఉన్న సార్ గురించి నాకు ఉండేటువంటి అవగాహన బట్టి కొన్ని మాటలతో ఒక మెమోలో తయారు చేయడం జరిగింది. అది ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. దానికంటే ముందు ఇక్కడ మేడం గారు గురించి సాధించిన విషయాలు ఏంటంటే నిజంగా ఈ రోజుల్లో ఇటువంటి భార్యమని దొరకడం అదృష్టం. నిజంగా నారాయణ సార్ ఎంతో అదృష్టం చేస్తున్నారు. వాళ్ళిద్దరి పిల్లలను కూడా మేడం గారు అద్భుతంగా తయారు చేస్తున్నారు. కాబట్టి సభాముఖంగా మేడం గారికి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సార్ మీద నేను రాసిన మాటలు మన నారాయణ గారు నిగర్వి, నిష్కల్మష హృదయులు, నిస్వార్థపరులు, నిరాకరులు, సజ్జనులు, సేవాపరాయణులు, సర్వజన హితేషి, మృదు స్వభావి, అజాత శత్రువు. ఇది సార్ నచ్చలేదు కానీ మానసికంగా సార్ అజాత శత్రువే. అతని ఎదుగుదలను చూసి ఎవరైనా ఈర్షపడితే అది సార్ తప్పు కాదు. కానీ ఆయన ఎటువంటి ఆలోచన అవసరం లేదు. ఆయన నేను రాసిన దానికి అది 100% కరెక్ట్ అవుతుంది. అలాగే సారు ఆపత్తులు, స్నేహశక్తువు, సత్తుల సంపన్నుడు, అంకిత భావం, ఆదర్శ వ్యక్తిత్వం, సమయపాలన, సమభావన, ఉత్తమ బోధన, అత్యుత్తమ శిక్షణ, విద్యార్థుల ఉన్నతికై నిరంతర సాధన, పిల్లల ఉన్నతికై కఠోర తపన, క్రమశిక్షణతో తన సంతానాన్ని కిషోర్ ఐపీఎస్, ప్రశాంతి ఇండియన్ బ్యాంక్ మేనేజర్ ఉన్నతంగా తీర్చిదిద్ది అనతి కాలంలోనే కీర్తి ప్రతిష్టలు గడిచేలా స్ఫూర్తినిచ్చిన మార్గదర్శి. వ్యక్తిగత జీవితం శుభప్రదం, వృత్తిపరమైన జీవనం ఫలప్రదం. ఎందరికో మీ సేవల ఆదర్శప్రాయం, మరెందరికో మీ వేతనాలు స్ఫూర్తిదాయకం. ఎందరో నడిచారు మేము నమ్మి, మరెందరో ఎదిగారు మేము గమ్మి, ఇంకెందరో ఎదిగారు మేము కమ్మి. అందుకే అందరి వాళ్ళు అయ్యారు